ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. రండమ్మా, రండయ్యా. ఈ వేడుక దగ్గరకు అవని రాకపోతే ఎలా? అమ్మా, అంతా నీదే భారం. అవని ఎలాగైనా వస్తుందన్న ఆశతో ముక్కు పుడకని తీసుకొనొచ్చా. అవని ఈసారి వస్తుందని నాకు నమ్మకం లేదు. మన పల్లెటూరు చాలా బాగుంది. శౌర్య, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఓసారి తీసుకొచ్చాను. నీకు సరిగ్గా ఓ తెలియని వయసు కదా, అందుకే నీకు గుర్తులేదు. ఇప్పుడు ఓ తెలియడమే కాదు, అందరికంటే ముదురైపోయింది కదా, ఇప్పుడు అన్నీ గుర్తుంటాయిలే. బావా, చిన్నపిల్ల మీద సెటైర్లు వేయకూడదు, కళ్ళు పోతాయి. పోయి 5 ఏళ్ళయిందిగా, కొత్తగా పోయేదే ఉంది. ఆపవయ్య నిన్నాస. వసంత, ఈ ఫంక్షన్లో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏంటి? నాకు కళ్ళు, మీ అమ్మకి కాళ్ళు లేవు. నీకున్నంత నోటి దొరద మరెవ్వరికి ఉండదు. పద. మీరున్న పరిస్థితి తెలుసు కూడా తప్పక పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే 10 ఊళ్ళ బాగు కోసం మీరు ప్రసాదం చేయక తప్పదు. మీ కోరికలో న్యాయం ఉంది, కానీ చెప్పండమ్మా. ఈసారి ప్రసాదం చేయడానికి నా ఆరోగ్యం నాకు సహకరించేలా లేదు. అలా అంటే ఎలా అమ్మా? మీరు చేయకపోతే ఏరువాక ఎలా సాగుతుంది? అన్నట్టు మీరందరూ వచ్చారు, మీ చిన్న కోడలు రాలేదేంటి? శ్రీకర్ బాబు, మీ ఆవిడగారు రాలేదేంటి? ఆమె ఉంటే అవలీలగా ప్రసాదం చేయగలుగుతుంది కదా. మీరన్నది నిజమే, కానీ ఈసారి అవని రావడం కుదరలేదు. వేదవతి గారు చేయక, అవని గారు లేక ఇంకా పండగ ఎలా అవుతుంది? అయితే ఈసారి కరువు తప్పదన్నమాట. ముందు మనం కార్యక్రమం మొదలు పెడదాం, తర్వాత జరగవలసింది జరుగుతుంది. చివర్లో ప్రసాదం చేయలేకపోతే ఉత్సవం అంతా వ్యర్థమైపోతుంది కదా ప్రసాదరావు గారు. ప్రసాదం లేనిదే పండుగ ఎలా అవుతుంది? మనం పొలాల్లో నైవేద్యం ఎలా సమర్పించగలం? మా అందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. ఎవరు దిగులు చెందకండి. మా ఆవిడ వలన చివర్లో అద్భుతం జరుగుతుందేమో. చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఏం అద్భుతం జరిగింది? ఏం జరగలేదు. ఉత్సవం చేయకుండా ఆపుకోవడం మంచిది. అలా అనకండి. మీ వల్ల కాదంటున్నారు, అవనగారు రాదు అంటున్నారు. సమస్యకు మరో సమస్య పరిష్కారం ఎలా అవుతుందమ్మగారు? అమ్మా అన్నపూర్ణాదేవి, అవనిని మా అందరి కోసం ఎలాగైనా రప్పించు తల్లి.
రప్పించమ్మా 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 రప్పించు అదిగో అవని గారు వచ్చారు. నేను ముందే చెప్పానా అవని చివరి నిమిషంలోనైనా ఖచ్చితంగా వస్తుంది అని. సాక్షాత్తు అమ్మవారే నడిచొస్తున్నట్టుంది. మన కష్టాలను తీర్చే దేవత. అందరం నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. అవునమ్మా, నువ్వు రావడంతో పండగకే కళ వచ్చింది. ప్రసాదం చేసే దిక్కు లేదని అందరం కంగారు పడిపోయామమ్మా. నిన్న అమ్మవారే పంపించిందమ్మా. అవునమ్మా, నువ్వు లేకుండా అన్నపూర్ణాదేవి తన పండుగను చేయించుకోదు. అత్తామామలు నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినట్టు అడిగారు. రావడం కుదరదని ఖచ్చితంగా చెప్పావు. మరెలా వచ్చావు? ముక్కుపుడక గురించా? అత్త, నేనిచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. నువ్వు నీ మాట నిలబెట్టుకో. అమ్మ అందరి ముందు మాటిచ్చింది, ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. అమ్మా, అందరి ముందు అనౌన్స్ చేయమ్మా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అత్తయ్య, ముందు శౌర్య విషయం చెప్పండి. ముందు ముక్కుపుడక విషయం చెప్పనివ్వమ్మా. ముందు మనవరాలి విషయం చెప్పండి. నిహారిక కూతురు విషయంలో ఏదో ఆశపడుతుంది కదా, ముందు ఆ విషయమే చెప్పండి, పర్వాలేదు. అందరూ వినండి. ఈ పాప కృష్ణ కూతురు, పేరు శౌర్య, నా ఏకైక మనవరాలు. మొదటి మనవ సంతానం. అందుకే శౌర్య అంటే మా అందరికీ ఇష్టం. మా వంశాచారం మధ్యలో ఆగిపోకుండా భవిష్యత్తులో మా శౌర్యతో ముందుకి కొనసాగించాలి అనుకుంటున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.